గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తమ కలలను, ఆశయాలను నిజం చేసుకునే సమయం ఆసన్నమైందని భావించారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గడిపారు. తమకొచ్చిన మెడల్స్‌ను కుటుంబ సభ్యులకు చూపించాలని సంతోషంతో ఇంటికి బయలుదేరిన వారిని విధి పగబట్టింది. క్షణాల్లో చూస్తుండగానే వారి జీవితాలు ఛిద్రమైపోయాయి. కొలంబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం 17 మంది విద్యార్థుల ప్రాణం తీసింది. అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. కొలంబియా దేశంలో ఆంటియోక్వియా ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో అందరూ విద్యార్థులే కావటం తీవ్రమైనటువంటి బాధను కలుగజేస్తోంది. వీళ్ళంతా కూడా బీచ్లో తమ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఎంతో ఘనంగా చేసుకున్నారు. సంతోషంగా తిరిగి తమ ఇళ్లకు వెళ్తూ ఉండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. మీరు ఆ ఘటనా స్థలంలో దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ ప్రాంత గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ అధికారికంగా దీన్ని వెల్లడించారు కూడా. 17 మంది విద్యార్థులు చనిపోయారు. ఆనందంగా సాగాల్సినటువంటి వాళ్ళ ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఎవరు ఊహించలా. విద్యార్థుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మీరు స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తుంటే ప్రమాదం అంటే ఎంత హైట్ నుంచి ఆ లోయలో పడిపోయింది ఆ బస్సు అనేది, స్కూల్ బస్సు అర్థమవుతుంది. మొత్తం తునాతునకలు అయిపోయింది బస్సు మొత్తం కూడా. బస్సులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీవ్ర గాయాలై చనిపోయారు. 17 మంది విద్యార్థులు చనిపోయారంటే ఆ 17 కుటుంబాలు కూడా ఎంత బాధను అనుభవించి అంటే ఎంత రోధించి ఉంటారు. నిజంగా అక్కడ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు జరిగింది, ఎవరి తప్పు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఇవన్నీ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ 17 మంది విద్యార్థులు వాళ్ళు గ్రాడ్యుయేషన్ వేడుకలన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుముఖం పడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆ సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యార్థులందరూ కూడా ఎంత రోధించి ఉంటారో, విద్యార్థులు ఆ తీవ్ర గాయాలతో ఏ విధంగా ఆ బాధని భరించి ఉంటారో, ఆ హాహాకారాలు ఎంత చేసి ఉంటారు. నిజంగా ఒక్క క్షణం తలుచుకుంటేనే చాలా అంటే చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇట్లా బస్సు పడిపోయింది, లోయలో పడిపోయింది, విద్యార్థులు గాయాలనగానే ఉటావుటిన తల్లిదండ్రులు కూడా వెంటనే వచ్చారు. రెస్క్యూ బృందాలు వచ్చాయి. వాళ్ళని ఉటావుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కొంతమంది విద్యార్థులు చనిపోయారు, మరి కొంతమంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరికొద్దిసేపట్లో ఇంటికి వెళతాం, ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు తీసుకుని తల్లిదండ్రులకు చూపించి తమ సంతోషాన్ని పంచుకుందాం అనుకున్నటువంటి ఆ విద్యార్థుల సంతోషం, ఆశ ఒక్క క్షణంలో కరిగిపోయాయి. ఆ కుటుంబంలో తీరని బాధను మాత్రం మిగిల్చినటువంటి పరిస్థితి.